నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. సిట్ విచారణను తప్పుబడుతూ కేటీఆర్ మాట్లాడడం సరికాదన్న కవిత. చట్టాలను గౌరవించి దర్యాప్తునకు సహకరించాలని హితవు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం కేసీ తండాలో ఘోర విషాదం. కొత్వాల్ చెరువులో పడి 2 చిన్నారులు దుర్మరణం. పాకిస్తాన్ దళాలపై 2 మహిళలు ఆత్మాహుతి దాడి. సైన్యం సహా 50 మంది మృతి చెందారన్న బలోచిస్తాన్ రెబెల్స్. రెండు రోజుల్లో ఇరాన్ అణు ఒప్పందం కుదుర్చుకుంటుందన్న ట్రంప్. శక్తివంతమైన యుద్ధ నౌకలను మధ్యప్రాచ్యంలో మోహరించినట్లు వెల్లడి. మరోసారి తగ్గిన బంగారం వెండి ధరలు. 10 గ్రాముల పుత్తడి 1,54,000, కిలో సిల్వర్ 2,59,000. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ 1వ వార్డులో మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి మంత్రి పొన్నం ప్రభాకర్ శ్రీకారం చుట్టారు. పార్టీ శ్రేణులతో కలిసి ఇంటింటా ప్రచారం చేస్తూ కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించాలని అభ్యర్థించారు. మంత్రి సమక్షంలో పలువురు బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్లో చేరగా కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా కళాకారుల బృందం తమ నృత్యాలతో అందరినీ ఆకట్టుకున్నారు. మున్సిపాలిటీ ఎన్నికల నేపథ్యంలో భూపాలపల్లి జిల్లాలో అధికార విపక్షాల మధ్య ప్రచార పోరు రసవత్తరంగా సాగుతోంది. బీఆర్ఎస్ పాలనలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం హామీల అమలులో విఫలమైందని, ప్రజలు మళ్లీ బీఆర్ఎస్ వైపే మొగ్గు చూపుతున్నారని అన్నారు. మరోవైపు అధికార పార్టీ తరఫున ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటున్న ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు బీఆర్ఎస్ ఆరోపణల్ని ఖండించారు. 10 ఏళ్లుగా భూపాలపల్లి పురపాలక అభివృద్ధిని పట్టించుకోని వ్యక్తులు ఇప్పుడు ఎన్నికల కోసం ప్రభుత్వంపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. పురపాలక ఎన్నికల్లో అభ్యర్థులు గెలిపే లక్ష్యంగా వినూత్న ప్రచారాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా ఒక్కొక్కరు తమదైన శైలిలో ప్రచారంలో దూసుకెళ్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట పురపాలక ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి ప్రచారం అందరి దృష్టిని ఆకర్షించింది. 5వ వార్డులో కాంగ్రెస్ పార్టీ తరఫున బరిలోకి దిగిన కొట్టే నాగ సునీత తన ప్రచారాన్ని జబర్దస్త్ నటులతో చేస్తున్నారు. సునీత తరఫున జబర్దస్త్ టీం నవీన్, చిట్టిబాబు ప్రచారంలో పాల్గొని ఇంటింటికి వెళ్లి నాగలక్ష్మిని గెలిపించాలని ఓటర్లను అభ్యర్థిస్తున్నారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలో విషాదం నెలకొంది. కేసీ తండాకు చెందిన జటావత్ రిషి, జటావత్ బద్రీనాథ్ ఆడుకుంటూ వెళ్లి సమీపంలోని కొత్వాల్ చెరువులో పడి 2 బాలురు మృతి చెందారు. సంఘటనా స్థలానికి రెస్క్యూ టీం, పోలీసులు చేరుకొని గాలింపు చర్యలు చేపట్టి మృతదేహాలను వెలికితీశారు. పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా హాస్పిటల్కు తరలించారు. వికారాబాద్ శివారులో జరిగిన రోడ్డు ప్రమాదంలో 6 ఏళ్ల బాలుడు మృతి చెందాడు. రామలింగేశ్వర ఆలయం వద్ద ఎదురెదురుగా వస్తున్న బైక్, లారీ ఢీకొన్నాయి. టర్నింగ్ వద్ద బైక్ను ఢీకొట్టి ట్రక్ బోల్తా పడింది. ఈ ఘటనలో బైక్పై ఉన్న 6 ఏళ్ల బాలుడు మృతి చెందగా తల్లిదండ్రులు, మరో చిన్నారికి గాయాలయ్యాయి. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. లారీ డ్రైవర్ మద్యం మత్తులో ఉండటమే ఈ ప్రమాదానికి కారణమని పోలీసులు తెలిపారు. గత 40 గంటల సైనిక ఆపరేషన్లో సుమారు 145 మంది ఉగ్రవాదులు హతమయ్యారని పాకిస్తాన్లోని బలోచిస్తాన్ ప్రావిన్స్ ముఖ్యమంత్రి సర్ఫరాజ్ బుఖ్తి తెలిపారు. ఈ క్రమంలో 17 మంది భద్రతా సిబ్బంది కూడా మృతి చెందారని వెల్లడించారు. గత నెల 31న బలోచిస్తాన్ ప్రావిన్స్లోని పలు ప్రాంతాల్లో బలోచ్ వేర్పాటువాదులు పాక్ సైన్యంపై దాడులకు పాల్పడ్డారు. దీంతో పాక్ సైన్యం బలోచ్ వేర్పాటువాదుల లక్ష్యంగా ఆపరేషన్ చేపట్టింది. 2 ప్రాంతాల్లో 2 మహిళలు ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారని సర్ఫరాజ్ బుఖ్తి తెలిపారు. ఈ దాడుల్లో పలువురు పౌరులు కూడా మృతి చెందారని క్వెట్టాలో నిర్వహించిన మీడియా సమావేశంలో వెల్లడించారు. బలోచిస్తాన్ ప్రావిన్స్లోని 12 వేర్వేరు ప్రాంతాల్లో దాడులకు పాల్పడింది తామేనని బలోచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఓ ప్రకటనలో పేర్కొంది. పాక్ దళాలపై దాడి చేసింది తమ విభాగానికి చెందిన 2 మహిళా ఆత్మాహుతి బాంబర్లని వెల్లడించింది. 24 ఏళ్ల ఆస్ఫా మింగల్ అనే యువతి చేసిన దాడిలో పాక్ సైన్యం సహా 50 మంది మృతి చెందారని తెలిపింది.
రానున్న 2 రోజుల్లో ఇరాన్తో అణు ఒప్పందం కుదుర్చుకోగలమని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విశ్వాసం వ్యక్తం చేశారు. ఒకవేళ ఒప్పందం కుదరకపోతే ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ హెచ్చరికల్లో వాస్తవమేంతో ప్రపంచానికి తెలుస్తుందని చెప్పారు. ఫ్లోరిడాలోని మారియే లాగో రిసార్టులో మీడియాతో మాట్లాడిన ట్రంప్ ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన యుద్ధ నౌకలు మధ్యప్రాచ్యానికి సమీపంలో ఉన్నాయని తెలిపారు. అయితే ఇరాన్తో దౌత్యపరమైన పరిష్కారాన్ని తాను కోరుకుంటున్నానని చెప్పారు. అమెరికా తమపై దాడికి పాల్పడితే అది పశ్చిమాసియాలో ప్రాంతీయ యుద్ధానికి దారితీస్తుందని అంతకుముందు ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ హెచ్చరించారు. తమపై దాడికి పాల్పడే వారికి ధీటైన జవాబిస్తామని అన్నారు. ట్రంప్ ఖమేనీ వ్యాఖ్యలతో పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అణ్వాయుధాల విషయంలో అమెరికాతో న్యాయమైన నిష్పాక్షిక ఒప్పందాన్ని కోరుకుంటున్నామని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాక్చీ తెలిపారు. అగ్రరాజ్యంతో తాము యుద్ధాన్ని కోరుకోవడం లేదని చెప్పారు. అయితే తప్పుడు సమాచారం ఆధారంగా జరిగే సైనిక చర్యల గురించి ఆందోళన చెందుతున్నామని ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. తమ సొంత ప్రయోజనాల కోసం ట్రంప్ను యుద్ధంలోకి లాగేందుకు కొన్ని శక్తులు కుట్రలు పన్నుతున్నాయని అరాక్చీ ఆరోపించారు. కష్టమైన అమెరికాతో ఉద్రిక్తతలను నివారించేందుకు తమ మిత్ర దేశాలు కృషి చేస్తున్నాయని చెప్పారు. తమపై విధించిన ఆంక్షలను తొలగిస్తే అగ్రరాజ్యంతో అణు ఒప్పందానికి సిద్ధమని అరాక్చీ స్పష్టం చేశారు. ఒకవేళ అమెరికా సైనిక చర్యకు దిగితే అది ప్రాంతీయ అస్థిరతకు దారితీస్తుందని హెచ్చరించారు. ఏ పరిస్థితి ఎదురైనా ఎదుర్కొనేందుకు సిద్ధమని, అయితే ఉద్రిక్తతల నివారణకే ప్రాధాన్యమిస్తామని ఆయన తెలిపారు. కశ్మీర్ లోయలో తెల్లవారుజామున స్వల్ప భూ ప్రకంపనలు సంభవించాయి. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 4.7గా నమోదైంది. పట్టాన్ ప్రాంతంలో 10 కిలోమీటర్ల లోతున భూకంప కేంద్రం ఉన్నట్లు జాతీయ భూకంప కేంద్రం వెల్లడించింది. భూ ప్రకంపనలతో బారాముల్లా జిల్లాలోని పట్టాన్తో పాటు పరిసర ప్రాంతాల ప్రజలు భయాందోళనకు గురయ్యారు. సుమారు 20 సెకండ్ల పాటు భూమి కంపించిందని అధికారులు తెలిపారు. భూ ప్రకంపనలకు సంబంధించిన దృశ్యాలు ఓ నివాస ప్రాంగణంలోని సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి. ఛత్తీస్గఢ్లోని అంబికాపూర్కు చెందిన లాల్ బహదూర్ సింగ్ అనే రైతు స్ట్రాబెర్రీ పంటను సాగు చేస్తూ లక్షల రూపాయలు సంపాదిస్తున్నారు. వరి సాగులో నష్టాలు రావడంతో ఉద్యాన శాఖ సూచన మేరకు స్ట్రాబెర్రీ సాగును మొదలుపెట్టానని లాల్ బహదూర్ సింగ్ తెలిపారు. తొలుత 2000 స్ట్రాబెర్రీ మొక్కలతో ప్రారంభించిన క్రమంగా సాగును విస్తరించారని వెల్లడించారు. ప్రస్తుతం 6 నుంచి 7 లక్షల వరకు లాభం వస్తోందని వివరించారు. ప్రస్తుతం మార్కెట్లో స్ట్రాబెర్రీలు కిలో 400 రూపాయల వరకు అమ్ముడవుతున్నాయని రైతు లాల్ బహదూర్ సింగ్ చెప్పారు. ఏటా లాభాలు పెరుగుతుండటంతో స్ట్రాబెర్రీ సాగు పద్ధతులను నేర్చుకోవడానికి రైతులు తన దగ్గరకు వస్తున్నారని తెలిపారు. లాభాలు ఇలానే కొనసాగితే సాగును మరింత విస్తరిస్తానని ఆయన అంటున్నారు. ఒడిశాలోని కేంద్రపారా జిల్లాకు చెందిన మహిళలు ఒక గ్రూప్గా ఏర్పడి కొబ్బరి పీచుతో బొమ్మలు తయారు చేస్తూ స్వయం ఉపాధి పొందుతున్నారు. వాటిని మార్కెట్లో 70 నుంచి 250 రూపాయలకు విక్రయిస్తున్నారు. సరస్వతి రాణా అనే మహిళ మొదట కొబ్బరి పీచుతో బొమ్మలు తయారు చేయడం మొదలుపెట్టారు. 2024లో మా మంగళ అనే సంస్థను స్థాపించి మరో 24 మంది మహిళలకు ఉపాధి కల్పించారు. తొలుత చిన్న బొమ్మలను రూపొందించగా ప్రస్తుతం దేవుని విగ్రహాలు సహా వివిధ రకాల వస్తువులను తయారు చేస్తున్నారు. వీటి తయారీలో కొబ్బరి పీచుతో పాటు నూలు, కాగితం, ఎండిన ఆకులను ఉపయోగిస్తున్నారు. కొబ్బరి పీచును కిలోకు 30 నుంచి 40 రూపాయలతో కొనుగోలు చేస్తామని గ్రూప్ సభ్యురాలు సరస్వతి తెలిపారు. మా మంగళ గ్రూప్ గురించి తమ దృష్టికి వచ్చిందని, ప్రభుత్వం తరపున వారికి సాయం అందిస్తామని హస్తకళల విభాగం డిప్యూటీ డైరెక్టర్ సంతోష్ కుమార్ తెలిపారు. ప్రతిసారి బడ్జెట్ కేటాయింపుల వేళ పార్లమెంట్లో తాను ధరించిన చీరలపై చర్చలు జరుగుతుండటంపై ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. బడ్జెట్ రోజు తానేం ధరించబోతున్నాననే ప్రశ్నలు తనకు ఒత్తిడిగా మారుతున్నాయన్నారు. ఎందుకిలా ప్రశ్నలతో వేధిస్తున్నారు? ఒకవేళ బడ్జెట్ ప్రవేశపెట్టేది పురుష మంత్రులైతే వారిని కూడా ఇలానే దుస్తుల గురించి అడిగేవారా అని ప్రశ్నించారు. తాను ధరించే చీరను కూడా బడ్జెట్లో ఒక అంశంగా మార్చేస్తున్నారని మండిపడ్డారు. బడ్జెట్లో ఉన్న అంశాలు ఏమిటనే విషయాలను తెలుసుకోవడంపై ప్రజలు దృష్టి పెట్టారని, చీరలపై కాదని ఆర్థిక మంత్రి హితవు పలికారు. ఇలాంటి అనవసర విషయాల గురించి ఆలోచించడం వల్ల ముఖ్యమైన విషయాలపై పట్టు కోల్పోతామన్నారు. కాగా ఆదివారం బడ్జెట్ ప్రవేశపెట్టిన సమయంలో నిర్మల కాంచీపురం చీరలో కనిపించారు. కొన్ని నెలల్లో తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న వేళ ఆమె కాంచీపురం చీరను ఎంచుకోవడంపై ఈసారి చర్చ జరిగింది. మంచిర్యాల జిల్లా మందమర్రి మండలం అటవీ ప్రాంతంలోని బొక్కలగుట్ట మీద గాంధారి కిల్లా మైసమ్మ జాతర ఘనంగా జరిగింది.
ఆదివాసీలు సదర్ భీమన్న ఆలయం వద్ద ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం గోదావరి జలాలను ఆలయం నుంచి గుట్టపైకి తీసుకెళ్లారు. ఆదివాసులు తప్పడుగుళ్లు, లక్ష్మీదేవర వంటి నృత్యాలు చేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు బాల్క సుమన్ ప్రత్యేక పూజలు చేశారు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖని సమ్మక్క సారళమ్మ జాతర ఆదాయం 57,74,884 రూపాయలు వచ్చాయని దేవాదాయ శాఖ అధికారి కాంతారెడ్డి తెలిపారు. ఆలయంలో 44 హుండీలను అధికారులు లెక్కించగా హుండీల ద్వారా 31,26,324 రూపాయలు, దుకాణాల వేలంపాట ద్వారా 19,89,000 రూపాయలు, అలాగే ప్రత్యేక దర్శనం టికెట్ల ద్వారా 6,59,560 రూపాయలు ఆదాయం సమకూరిందని పేర్కొన్నారు. గతేడాది కంటే ఈసారి ఆదాయం 8 లక్షలకు పైగా అధికంగా వచ్చిందని ఆలయ నిర్వాహకులు తెలిపారు. ఏపీ ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలులో గోపయ్య సమేత తిరుపతమ్మ అమ్మవారి కళ్యాణం కన్నుల పండుగగా జరిగింది. వేద మంత్రాలతో నిర్వహించిన అమ్మవారి కళ్యాణానికి వేలాది మంది భక్తులు తరలివచ్చారు. అమ్మవారి ఆలయం నుంచి గోపయ్య, తిరుపతమ్మ అమ్మవార్ల ఉత్సవ విగ్రహాలను కళ్యాణ వేదిక వద్దకు ఊరేగింపుగా తీసుకొచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున జగ్గయ్యపేట ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ దంపతులు అమ్మవారికి ముత్యాల తలంబ్రాలు, వస్త్రాలను సమర్పించారు. ఆచార సంప్రదాయం ప్రకారం కాకాని వంశీకులు, కొల్లా వంశీకుల దంపతులు కళ్యాణ పీటల మీద కూర్చొని కళ్యాణంలో పాల్గొన్నారు. అమ్మవారి దీక్ష స్వాములు దీక్ష విరమించిన అనంతరం కళ్యాణోత్సవంలో పాల్గొన్నారు. సికింద్రాబాద్ మచ్చబొల్లారంలోని హిందూ శ్మశాన వాటికను చెత్త డంపింగ్ యార్డుగా మార్చడంపై ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో శ్మశాన వాటిక వద్ద నిరసనకు దిగారు. శ్మశాన వాటికలో చెత్తను వేయవద్దని మేడ్చల్ కలెక్టర్కు ఆదేశాలు జారీ చేసినప్పటికీ చెత్తను తరలించడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జీహెచ్ఎంసీ అధికారుల తీరు సరిగ్గా లేదని జేఏసీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీని గురించి 4-5 ఇయర్స్ నుంచి ఫైట్ చేస్తున్నాం. లాస్ట్ కి మొన్న ఎన్హెచ్ఆర్సీ నుంచి వచ్చాయి ఆర్డర్స్. గ్రేవ్ యార్డ్ లో గానీ, గ్రేవ్ యార్డ్ చుట్టూ గానీ ఇలాంటివి ఏవి మున్సిపల్ వేస్టేజ్ అలాంటి వర్క్స్ ఏవి చేయొద్దు, ఆపేయాలని ఆర్డర్స్ వచ్చి మాకు ఆర్డర్స్ ప్రకారం గ్రేవ్ యార్డ్ సమాధుల పైన, సమాధుల చుట్టుపక్కల కట్టొద్దు, కానీ అక్కడ దూరంగా వేసుకోవచ్చు అని చెప్తున్నారు. అసలు కట్టిందే వాళ్ళు మిషన్స్ రన్ చేస్తుంది, రోడ్ సివిల్ వర్క్ అంతా చేసింది, స్టే ఇచ్చిన తర్వాత కూడా సివిల్ వర్క్ స్టార్ట్ చేసినారు, రోడ్స్ వేసినారు. అసలు కట్టిందే సమాధులు మొత్తం ఇక్కడ బోన్స్ కనిపిస్తున్నాయి చూడండి. ఇవన్నీ సమాధులు తవ్వేసి దానిపైన వాళ్ళు వేస్టేజ్ మిషన్స్ రన్ చేస్తున్నారు, రోడ్స్ వేసినారు. ఇది ఎంతవరకు కరెక్ట్? ఇది కంటెంప్ట్ ఆఫ్ కోర్టు, కంటెంప్ట్ ఆఫ్ ఎన్హెచ్ఆర్సీ, ఇవన్నీ కేసెస్ రన్ కావా? మేము గవర్నమెంట్ నుంచి ఫైట్ చేస్తున్నాం కాబట్టి మేము ఇంత చులకనా? కామారెడ్డి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో కుక్క కాటు వ్యాక్సిన్ వికటించి ఓ బాలిక మృతి చెందడంతో కుటుంబ సభ్యులు చేపట్టిన ఆందోళన ఉద్రిక్తతలకు దారితీసింది. అయ్యప్పనగర్ కాలనీకి చెందిన శ్రీ అనే 2 ఏళ్ల బాలికను జనవరి 25న కుక్క కరిసింది. దీంతో తల్లిదండ్రులు ఆమె ఇదివరకే 2 డోసుల వ్యాక్సిన్లు తీసుకున్నారు. 3వ డోసు వ్యాక్సిన్ తీసుకుంటుండగా చిన్నారి మృత్యువాత పడింది. వైద్యుల నిర్లక్ష్యమే కారణమని కుటుంబ సభ్యులు ఆరోపిస్తూ ఆందోళనకు దిగారు. ఆసుపత్రి అద్దాలు పగులగొట్టి ఫర్నిచర్ ధ్వంసం చేశారు. యాజమాన్యంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆసుపత్రి యాజమాన్యానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పోలీసులు జోక్యం చేసుకుని వివాదం సద్దుమణిగేలా చేశారు. రాజమహేంద్రవరం గ్రామీణ మండలంలో పెద్దపులి సంచారం కలకలం రేపుతోంది. గత కొన్ని రోజులుగా అటవీ ప్రాంత సరిహద్దుల్లో సంచరిస్తున్న పెద్దపులి ఇప్పుడు జనారణ్యంలోకి ప్రవేశించింది. వెంకటనగరంలో పెద్దపులి పాదముద్రలను అధికారులు గుర్తించారు. వెంకటనగరం, తొర్రేడు పరిసర ప్రాంతాల్లో పులి సంచరిస్తున్నట్లు అధికారికంగా ధృవీకరించారు. ఛత్తీస్గఢ్ నుంచి 2 పెద్ద పులులు జనారణ్యంలోకి వచ్చినట్లు భావిస్తున్నారు. వికారాబాద్ పరిసరాల్లో ఒకటి, రాజమహేంద్రవరం పరిసరాల్లో మరొకటి ఉన్నట్లు అనుమానం వ్యక్తం చేశారు. పులి సంచారంతో స్థానిక ప్రజలు ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని గడుపుతున్నారు. నిజామాబాద్ జిల్లాలోని మూత్రపిండ వ్యాధిగ్రస్తులకు ఆర్మూర్ ఏరియా ఆసుపత్రి వరంగా మారింది. 2 ఏళ్ల క్రితం రాజీవ్ ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో డయాలసిస్ కేంద్రం ఏర్పాటు చేశారు. రోగులకు అత్యుత్తమ సేవలు అందిస్తూ అండగా నడుస్తోంది. నయా పైసా ఖర్చు లేకుండా ఉచిత వైద్యం అందడం, తక్కువ దూరం ఉండడంతో రోగులు ఆ ఆసుపత్రికి పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు.
నిజామాబాద్ జిల్లాలోని డయాలసిస్ రోగులకు ఆర్మూరు ఏరియా ఆసుపత్రి మెరుగైన సేవలను అందిస్తోంది. ఆర్మూరు, బాల్కొండ నియోజకవర్గాలకి చేరువగా 2023 జనవరిలో ఆ డయాలసిస్ కేంద్రం ఏర్పాటు చేశారు. రోగులకు ఇబ్బంది లేకుండా అత్యాధునిక సదుపాయాలతో కూడిన వైద్య సేవలు అక్కడ అందుబాటులోకి తెచ్చారు. మెరుగైన సేవలు అందిస్తుండటంతో కిడ్నీ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న వారు ఆర్మూరు ప్రభుత్వ ఆసుపత్రికి పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. జిల్లాలో జీజీహెచ్, డిచ్పల్లి తదితర ఆసుపత్రుల్లో డయాలసిస్ కేంద్రాలు ఉన్నాయి. మూత్రపిండాల బాధితులకి రక్తశుద్ధి తప్పనిసరి కావడంతో రోగుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. రోగుల సంఖ్యకు అనుగుణంగా ఆ కేంద్రాల్లో పడకలు సరిపోవట్లేదు. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం ఆర్మూరు ఏరియా ఆసుపత్రిలో 5 పడకలతో కూడిన డయాలసిస్ కేంద్రం ఏర్పాటు చేసింది. ప్రతి నెల కనీసం 20 నుంచి 45 మంది రోగులు చికిత్స పొందుతున్నారు. ఆర్మూరు డయాలసిస్ కేంద్రంలో చికిత్స అందుబాటులోకి రావడంతో దూరాభారంతో పాటు ఆర్థిక భారం తగ్గిందని రోగులు చెబుతున్నారు. డయాలసిస్ స్టార్ట్ అయ్యి 8 years అవుతుంది. ఫస్ట్ నేను కిమ్స్ హాస్పిటల్లో స్టార్ట్ అయింది నాకు హైదరాబాద్లో. తర్వాత వచ్చేసి నాకు నిజామాబాద్లో చేయించుకున్నా డయాలసిస్ 5 years. మళ్ళీ ఇక్కడ స్టార్ట్ కాగానే ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ చేయించుకున్న బట్టి 2 years అవుతుంది. నిజామాబాద్కి వెళ్ళడానికి చాలా ఇబ్బందిగా ఉంటుండే. బస్సులో వెళ్ళడం కానీ ట్రావెలింగ్ చేయడం మలిసిపోతుంటుంది. ఇప్పుడు కొద్దిగా దగ్గర అయింది. ఇక్కడ సెంటర్ బాగుంది. ఇక్కడ రావడం పోవడం కూడా చాలా ఈజీగా అనిపిస్తుంది. 8 సంవత్సరాల నుంచి డయాలసిస్ చేసుకుంటాం. మంచిగా ఉంది. ఇంతకుముందు నిజామాబాద్ గవర్నమెంట్ హాస్పిటల్, ఇప్పుడు ఇక్కడ కూడా మంచిగా సేమ్ ఉంది. నిజామాబాద్ ఎట్లుందో ఇక్కడ కూడా అంతే ఉంది. మంచిగా అనిపిస్తుంది. ఆ ఊరు నుంచి నిజామాబాద్ అల్ప 5 kilometers ఉండే. కొద్దిగా ఇబ్బంది అనిపిస్తుంది పోయటానికి రావడానికి. బస్సు సౌకర్యము లేక ఉండే. ఇక్కడ వచ్చిన తర్వాత ఇప్పుడు 15 kilometers ఇక్కడ మంచిగా ఉంది. మంచిగా చూసుకుంటున్నారు. ఇప్పుడు ఆ సర్కారు దగ్గర నిజామాబాద్లో ఒక 3 సంవత్సరాలు, ఇక్కడికి వచ్చి మార్చి అయితే 2 సంవత్సరాలు అవుతుంది. మంచిగా చూసుకుంటున్నాం. మంచిగా ఉంది ఆరోగ్యం కూడా. కళ్ళు సర్జరీ చేసిన తర్వాత విజన్ పోయింది ఎల్బీ ప్రసాద్లో. తర్వాత నిజామాబాద్లో 3-4 సార్లు డయాలసిస్ చేసిండ్రు. తర్వాత ఇక్కడికి షిఫ్ట్ చేసుకున్నాం. ఇప్పుడు సంవత్సరం నుంచి ఇక్కడే వస్తున్నాం ఆర్మూర్లో. జర్నీ తగ్గింది. మళ్ళీ డ్యూరింగ్ డయాలసిస్ వీళ్ళు అడగడము, చూడడము అవన్నీ ఉన్నాయి. ఆర్మూరు ప్రభుత్వ ఆసుపత్రిలో అందిస్తున్న డయాలసిస్ సేవలను రోగులు వినియోగించుకోవాలని సూపరింటెండెంట్ ప్రమీద కోరారు. రోగులు ఎక్కువ సంఖ్యలో వచ్చినా సేవలు అందించేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. జనవరి 2023లో ఇక్కడ డయాలసిస్ ఓపెన్ చేశారు. అప్పటి నుంచి ఇక్కడ డయాలసిస్ రన్ అవుతుంది. మనకు అరౌండ్ 45 పేషెంట్స్ ఉన్నారు మంత్లీ. కొందరికి వారానికి 2 రోజులు ఉంటాయి, కొందరికి 3 రోజులు ఉంటాయి. దాన్ని బట్టి టోటల్ 500 సెషన్స్ అవుతూ ఉంటాయి. వారికి సరిపడా సౌకర్యాలన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. మెడిసిన్స్ కానీ దానికి సంబంధించిన ఎవ్రీ హైజీన్ కూడా, ప్రతి పేషెంట్ కి ఫ్రెష్ ట్యూబ్స్ పెట్టడము, లైన్స్ వేయడము, ఇవన్నీ కూడా చాలా హైజీనిక్ గా జరుగుతూ ఉంటాయి. మనకి ఎలిసా టెస్ట్ అనేది మామూలుగా ఎక్కడ అవైలబుల్ లేదు. కానీ మన డయాలసిస్ సెంటర్ లో మాత్రము MOU ప్రకారం ఆ ఎలిసా కూడా పేషెంట్స్ కి చేపిస్తున్నాము. పొద్దున 6 గంటల నుంచి 11 గంటల వరకు డయాలసిస్ ప్రతిరోజు జరుగుతూ ఉంటుంది. దాంట్లో ప్రతి 4 గంటలకి ఒక సెషన్ అవుతా ఉంటుంది. ప్రస్తుతానికి సక్సెస్ఫుల్ గా ఏ ఇబ్బంది లేకుండా రన్ అవుతుంది. ఈవెన్ స్టేట్ వాళ్ళు వచ్చి కూడా ఇన్స్పెక్షన్ చేసి కూడా ఆర్మూర్ అన్ని ఫెసిలిటీస్ ఎవ్రీథింగ్ అన్ని బాగుందని సాటిస్ఫైడ్ గానే మనకి రిపోర్ట్ ఇచ్చి వెళ్ళారు. అందుబాటులోనే ఉచితంగా డయాలసిస్ సేవలు అందించడంపై స్థానికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. యుద్ధ విమానాల తయారీలో పేరున్న హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ ప్రయాణికుల విమానాలను రూపొందిస్తోంది. ఈ మేరకు రష్యా సహకారంతో 100 మంది ప్రయాణికులు వెళ్లేలా అధునాతన విమానం తయారు చేస్తోంది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలపై HAL SCMD DK సునీల్తో మా ప్రతినిధి శ్రీకాంత్ ముఖాముఖి. వింగ్స్ ఇండియా ప్రదర్శనలో హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ అధునాతన విమానాన్ని కూడా ప్రదర్శించింది. దీనికి సంబంధించి CMD DK సునీల్ గారు ఉన్నారు. ఆయన అడిగి మరెన్నో తెలుసుకున్నాం. సార్, ప్రస్తుతం హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ ఆధ్వర్యంలో కొత్తగా తయారు చేస్తున్న విమానాలకు సంబంధించిన వివరాలు చూడండి. మాది 97% మేము మిలిటరీ ఎయిర్క్రాఫ్ట్ చేస్తాం. ఇప్పుడు సివిల్లో మేము ఈ ధ్రువ్ ఉంది, ALH ఉందో దాన్ని సివిల్ సర్టిఫై చేస్తున్నాం. అది ఇప్పుడు పవన్ హన్స్ లిమిటెడ్తో ఒక కాంట్రాక్ట్ చేయబోతున్నాము. 10 aircraft, 10 హెలికాప్టర్కి. సో అది వాళ్ళు ONGCకి డిప్లాయ్ చేస్తారు ఆఫ్ షోర్. హిందుస్థాన్ 228 ఏదో 18 సీటర్ ఉందో అది నార్త్ ఈస్ట్లో ఆపరేట్ అవుతుంది. హై ఆల్టిట్యూడ్లో చాలా పనికొస్తుంది. అదొక మేము ఆల్రెడీ 2 numbers సౌత్ అమెరికాలో సప్లై చేసాము. ఇంకో 2 సప్లై చేయబోతున్నాం. అక్కడ కూడా మాకు ఒక ఫ్యూచర్ కనపడుతుంది. ఫిక్స్డ్ వింగ్ ఎయిర్క్రాఫ్ట్. మూడోది SJ-100 మీరు చూస్తున్నారు. 103 సీటర్. ఇది ఫ్యూచర్లో షార్ట్ కనెక్టివిటీ ఏ ఉంటాయో, రీజనల్ కనెక్టివిటీ Tier 2, Tier 3 సిటీస్కి, దానికి ఇది పనికొస్తుంది. ఇది మేము రష్యన్స్తో ఆల్రెడీ రష్యన్ టెక్నాలజీ మాకు బాగా తెలుసు. మేము మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నాం.
సో ఆ విధంగా ఈ టైఅప్ చేస్తాం. ఇప్పుడు 3 yearsలో ఈ ఎయిర్క్రాఫ్ట్ కూడా మేము మ్యానుఫ్యాక్చర్ చేయబోతున్నాం. ఎందుకు సార్ మిలిటరీ విమానాల తయారీ నుంచి ప్యాసింజర్ వైపు ఎందుకు రావాలని చెప్పి హెచ్ఏఎల్ నిర్ణయించుకుంది? అంటే గవర్నమెంట్ కూడా మాకు చెప్తుంది, మీరు ఇంత పెద్ద మిలిటరీ కంపెనీ, మన దేశంలో సివిల్ ఎయిర్క్రాఫ్ట్ మనం ఎందుకు చేయలేము అని పదే పదే ప్రశ్న వచ్చింది, ఎందుకు చేయలేము మనం అని. ఆ విధంగా కూడా మాకు ఒక ప్రోత్సాహన, అంటే దేశంలో మనం మన సివిల్ ఎయిర్క్రాఫ్ట్ చేస్తే మంచిది, మనకు కూడా కొంచెం సెల్ఫ్ రిలయన్స్ ఆత్మనిర్భరత ఉంటుంది. ఇంకోటి యాజ్ ఎ బిజినెస్ కేస్ కూడా మాకు మిలిటరీ మీదే డిపెండ్ కాకుండా ఎప్పుడైనా డౌన్ అయిందంటే మాకు ఇబ్బంది అవుతుంది. కాబట్టి మిలిటరీ ఉండాలి, సివిల్ కూడా ఉంటే అవి రెండు బ్యాలెన్స్ అవుతాయని ఈ విధంగా మేము ఆలోచిస్తున్నాం. హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ సంబంధించిన టెక్నాలజీ ఏ విధంగా ఉంది సార్? ఎందుకంటే ఇప్పటికే మిలిటరీ సంబంధించిన విమానాలు తయారు చేస్తూ ఉన్నారు, హెలికాప్టర్స్ కానీ, ఆ తర్వాత ఇప్పుడు ప్యాసింజర్ వైపు వెళ్తున్నారు. ఆ టెక్నాలజీని ఏ విధంగా మౌల్డ్ చేసుకుంటారు? బాగా టెక్నాలజీ చాలా బాగుందండి. మిలిటరీ టెక్నాలజీలో మేము నంబర్ 1 ఇండియాలో. మేము ఈ ఫైటర్స్ కానీ హెలికాప్టర్స్ డిజైన్ చేస్తాం. రష్యాతో SJ-100 తయారు చేయడానికి సంబంధించి టెక్నాలజీ షేర్ చేసుకుంటూ ఉంటున్నారు కదా, తర్వాత మన ఇండిజినియస్ పూర్తిగా రష్యాతో కాకుండా మనమే దాన్ని పూర్తిగా తయారు చేయడానికి ఇంకా ఎంత టైం పట్టవచ్చు హెచ్ఏఎల్? టైం అని చెప్పలేము, కానీ దాంట్లో చాలా ఇన్వెస్ట్మెంట్ కావాలి. ఫస్ట్ అర్థం చేసుకోవాలి ఈ ఫీల్డ్ ఎలా ఉంది. సివిల్ ఎయిర్క్రాఫ్ట్కి మిలిటరీ ఎయిర్క్రాఫ్ట్ చాలా తేడా ఉంటుంది. మీరు చూస్తే మిలిటరీ ఎయిర్క్రాఫ్ట్ ఫంక్షనాలిటీ, స్పీడ్, పవర్ మీద ఫోకస్ ఎక్కువ ఉంటుంది, సివిల్లో సేఫ్టీ ఎక్కువ ఉంటుంది. సో అదొక రెండు క్వైట్ డిఫరెంట్గా మనం అప్రోచ్ చేయాలి. చివరిగా ఒక ప్రశ్న సార్, ఇది పలు సందర్భాల్లో కూడా వచ్చింది, మిలిటరీకి సంబంధించి సకాలంలో అందట్లేదు అనేది కూడా ఒక విమర్శ ఉంది, హెచ్ఏఎల్ అందించట్లేదు అనేది. దానికి సంబంధించి మీ ఆన్సర్? మీరు చూస్తున్నారు, అదొక ఎల్సీఏ గురించే మాట ఉందంటే, మిగతావన్నీ మేము కరెక్ట్గా సప్లై చేస్తున్నాము, దాంట్లో ఏమి ఇష్యూ లేదు. ఎల్సీఏలో మాకు ఎంజిన్స్ రాలేదు, దానివల్ల ఎయిర్క్రాఫ్ట్ రెడీ ఉన్నాయి, ఎంజిన్స్ వస్తే మేము డెలివర్ చేస్తాం, దాంట్లో అలా ఏమి ఇబ్బంది లేదు. సప్లై సైడ్ ప్రాబ్లం ఉంది. టారిఫ్స్ ఎక్కువగా ఉన్నాయి కదా సార్, పలు దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది, దానికి సంబంధించి ఇంపోర్ట్స్, దానికి సంబంధించి ఎక్స్పోర్ట్ ఏమి ఇబ్బంది లేదండి. మా కంపెనీకి టారిఫ్స్తో ఏమి ఇబ్బంది లేదు. ప్రస్తుతం హెచ్ఏఎల్ ప్యాసింజర్ విమానాలతో పాటు మిలిటరీకి సంబంధించిన విమానాలు అందించేందుకు పూర్తి స్థాయిలో సిద్ధమైందని చెప్పి కూడా హెచ్ఏఎల్ CMD DK సునీల్ గారు చెప్తున్నారు. కెమెరా పర్సన్ బాలాజీతో శ్రీకాంత్, ఈటీవీ న్యూస్, హైదరాబాద్. తాజా అంశాన్ని చూస్తున్నాం. మంత్రులు, PCC నాయకులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జూమ్ సమావేశం నిర్వహిస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి తిరుపాల్ రెడ్డిని అడిగి తెలుసుకుందాం. తిరుపాల్, చెప్పండి, సీఎం కాంగ్రెస్ నాయకులతో సమావేశంలో ఎజెండా ఏమిటి? ఏ అంశాలపై ప్రధానంగా చర్చించనున్నారు? రాకేష్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ముఖ్య నాయకులతో, PSC అంటే పొలిటికల్ అఫైర్స్ కమిటీ నాయకులతో, అదేవిధంగా మంత్రులతో మున్సిపల్ ఎన్నికల పైన జూమ్ లో సమావేశమయ్యారు. 2 రోజుల కిందట అమెరికా నుంచి కూడా ముఖ్యమంత్రి జూమ్ సమావేశం నిర్వహించి మున్సిపల్ ఎన్నికల్లో ఏ విధంగా ముందుకెళ్లాలన్నది దిశానిర్దేశం చేశారు. ఈవేళ మళ్ళా మరొకసారి జూమ్ సమావేశంలో పాల్గొన్నారు. ఈవేళ ఈ సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు PCC అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ తో పాటు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, మంత్రులు, అదేవిధంగా పొలిటికల్ అఫైర్స్ కమిటీకి సంబంధించిన సభ్యులు, సీనియర్ నాయకులు కూడా ఇందులో పాల్గొన్నారు. దాదాపు 50 నుంచి 60 మంది ఈ జూమ్ సమావేశంలో పాల్గొన్నట్టుగా పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ప్రధానంగా మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే నామినేషన్ ప్రక్రియ అయిపోయింది. ఇప్పుడు నామినేషన్ల ఉపసంహరణ కార్యక్రమం జరుగుతోంది. అదేవిధంగా బుజ్జగింతలు, అంటే ఎవరైతే అధికార పార్టీకి సంబంధించి 2, 3, 4 అట్లా ఒకే స్థానానికి 4 దాకా 3 దాకా నామినేషన్ దాఖలు చేసిన నాయకులందరికీ కూడా బుజ్జగించి వాళ్ళందరినీ కూడా ఒక తాటిపైకి తీసుకొచ్చి సమన్వయం చేసి ఏకాభిప్రాయంతో ఒకరినే బరిలో నిలపాలన్నది పార్టీ యొక్క ప్రధాన లక్ష్యము. ఆ దానిని నెరవేర్చే గత 2 రోజులుగా పార్టీకి సంబంధించిన పార్లమెంటు ఇన్ఛార్జీలు, అదేవిధంగా పార్టీ స్క్రీనింగ్ కమిటీ సభ్యులు కూడా అదే పనిలో ఉన్నారు. అయితే ఇప్పటికి కూడా ఇంకా చాలా వరకు కూడా చాలా స్థానాలలో నామినేషన్లు ఉపసంహరణ చేసుకోవడానికి చాలా మంది నాయకులు నిరాకరిస్తున్నట్టుగా ఉంది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి నిర్వహిస్తున్న
ఈ జూమ్ సమావేశము కీలకమైనదిగా చెప్పవచ్చును. ప్రధానంగా పంచాయతీ ఎన్నికల్లో ఈ రెబల్స్ వల్ల, అంటే అధికార పార్టీకి సంబంధించిన 2-3 పోటీ చేయడం వల్ల పార్టీకి చెందిన ఓట్లన్నీ కూడా చీలిపోయి బీజేపీ బీఆర్ఎస్ లబ్ధి పొంది బీఆర్ఎస్ బీజేపీకి సంబంధించిన వాళ్ళ మద్దతుదారులు దాదాపు 400-500 మందికి పైగా గెలిచినట్టుగా పార్టీ అంచనా వేసింది. ఈ నేపథ్యంలోనే ఏదైతే ఈ మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి షెడ్యూల్ వెలువడినప్పటి నుంచి కూడా రెబల్స్ కు సంబంధించి ప్రత్యేక దృష్టి సారించారు. పార్టీ ఓట్లు చీలిపోకుండా పూర్తిగా ప్రొటెక్ట్ చేసుకోవాలి. అదేవిధంగా ఏదైతే న్యూట్రల్ ఓట్లు ఉన్నాయో ఆ న్యూట్రల్ ఓట్లు కూడా పార్టీ వైపు తిప్పుకోవాలని చెప్పేసి ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే పార్లమెంటు నియోజకవర్గాల వారీగా మంత్రులకు అదేవిధంగా సీనియర్ నాయకులకు బాధ్యతలు అప్పగించారు. వాళ్ళ పర్యవేక్షణలోనే ఆయా పార్లమెంట్ పరిధిలో ఉన్న మున్సిపల్ పురపాలక సంఘాలు అదేవిధంగా నగరపాలక సంస్థలకు సంబంధించిన ఎన్నికలు జరగనున్నాయి. అదేవిధంగా ఆయా పార్లమెంట్లకు సంబంధించి ప్రత్యేకంగా స్క్రీనింగ్ కమిటీలు కూడా వేస్తారు. అంటే అభ్యర్థుల ఎంపిక విషయంలో ఎక్కడ బంధుప్రీతి కానీ లేకపోతే ఇతరత్ర ప్రలోభాలకు లొంగకుండా ఉండేదానికి కేవలం గెలుపు గురాలకే సీట్లు ఇవ్వాలి. అదేవిధంగా ఎవరైతే పార్టీ కోసం కష్టపడి పనిచేశారో వాళ్ళకే సీట్లు దక్కాలని చెప్పేసే ఉద్దేశంతో ఈ స్క్రీనింగ్ కమిటీలు వేశారు. మరొకవైపు 42% బీసీలకు రిజర్వేషన్ అమలు అనేది అధికారికంగా చేయలేని పరిస్థితి ఉన్నందున వీలైనంత వరకు బీసీ వర్గాలకు సంబంధించి గట్టి నాయకుడు, అంటే ప్రజాబలం కలిగిన నాయకుడు ఎక్కడైనా ఉన్నట్లయితే వాళ్ళను బరిలో దించాలని చెప్పేసి ఇప్పటికే పార్టీ రాష్ట్ర నాయకత్వము ఆదేశించింది. అదేవిధంగా ముఖ్యమంత్రి కూడా ఈ విషయంలో చాలా స్పష్టంగా దిశానిర్దేశం చేసినట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆ దిశగా ఈ ఫిల్టరేషన్ అనేది కొనసాగుతుంది. ఇప్పటికే దాదాపు 25-30% స్థానాలలో ఒకరికంటే ఎక్కువ మంది పోటీలో ఉన్నట్టుగా అంచనా వేస్తున్నారు. వీళ్ళందరినీ కూడా పూర్తిగా వాళ్ళతో మాట్లాడి వాళ్ళందరినీ సర్ది చెప్పేసి ఒకరినే బరిలో ఉంచేటట్టుగా చూసేదానికి ప్రయత్నం చేస్తారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు జరుగుతున్న ఈ జూమ్ మీటింగ్ లో ప్రధానంగా రెబల్స్ లేకుండా చూడడంతో పాటు పార్టీ పరంగా ఏ విధంగా ముందుకెళ్లాలి, క్షేత్రస్థాయిలో బీజేపీ బీఆర్ఎస్ అభ్యర్థులకు సంబంధించి వాళ్ళ బలాబలాలు ఏంటి, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన బలాబలాలు ఏంటి, ఏ మున్సిపాలిటీలలో బలహీనం ఉంది, ఏ మున్సిపాలిటీలలో అధికార పార్టీకి బలం ఉంది, అవన్నీ కూడా అంచనాలు వేసుకొని వ్యూహాత్మకంగా ముందుకెళ్లాలని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి సూచించినట్టుగా తెలుస్తుంది. అదేవిధంగా జూబ్లీ హిల్స్ లో ఎప్పుడైతే అది బీఆర్ఎస్ సిట్టింగ్ స్థానం అయినప్పటికీ కూడా చాలా వ్యూహాత్మకంగా చాలా పకడ్బందీగా కార్యాచరణ రూపకల్పన చేసుకుని ముందుకు వెళ్లారు. అక్కడ దాదాపు 25,000 ఓట్లు మెజార్టీతో అక్కడ ఎమ్మెల్యేలు గెలిపించుకోగలిగారు. అదే స్ఫూర్తిగా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా 116 మున్సిపాలిటీలు అదేవిధంగా 7 నగరపాలక సంస్థల్లో కూడా ఇదే వ్యూహాన్ని అమలు చేయాలని చెప్పేసి కూడా సూచించినట్టు తెలుస్తుంది. అయితే 90% తగ్గకుండా స్థానాలు అధికార పార్టీ కైవసం చేసుకోవాలని స్పష్టమైన దిశానిర్దేశం చేసినట్టుగా తెలుస్తుంది. మరొక అరగంట 3/4 గంట పాటు ఈ జూమ్ మీటింగ్ కొనసాగే అవకాశాలు ఉన్నాయి. రాకేష్, ధన్యవాదాలు తిరుపాల్. హైదరాబాద్ నాంపల్లి బీజేపీ కార్యాలయంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ప్రభుత్వ వైఫల్యాలపై ఛార్జిషీట్ విడుదల చేసిన అనంతరం మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. సుభాష్ గారు, మా అదర్ స్పోక్స్ పర్సన్, పత్రికా మిత్రులకు, విలేకరులందరికీ కూడా పేరు పేరున నమస్కరిస్తూ, మరి భారతీయ జనతా పార్టీ ఈ యొక్క ప్రభుత్వం పురపాలక సంఘంలో చేసినటువంటి ఒక పనులు ఏమున్నాయి, ఏమి చేయలేదు, దాదాపు 2.5 సంవత్సరాలు సగం కాలము కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత పూర్తయింది. మరి ఇంకా ప్రజలు అసంతృప్తిగా ఉన్నారు. అనేక సమాజంలో ఉన్నటువంటి అనేక వర్గాలు ఈరోజు అసంతృప్తిగా ఉన్నారు. ఈ యొక్క మున్సిపల్ ఎన్నికల సందర్భంగా భారతీయ జనతా పార్టీ ఈ యొక్క ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఈరోజు ఛార్జ్షీట్ రిలీజ్ చేయడం జరిగింది. బూటకపు హామీలు, మోసపూరిత వాగ్దానాలు, ఈ పేరు మీద బూటకపు హామీలు, మోసపూరిత వాగ్దానాలు, సేవ్ తెలంగాణ ఓట్ బీజేపీ, సేవ్ తెలంగాణ ఓట్
బీజేపీ అనేటటువంటి ఒక మేము ఈరోజు ఈ యొక్క థీమ్తోని ఈ ఛార్జ్షీట్ మేము రిలీజ్ చేస్తూ ఉన్నాం. జనరల్గా 2-4 సంవత్సరాలు అయిపోయింది. మరి ఈ యొక్క ప్రభుత్వం ఎన్నో వాగ్దానాలు చేశాయి. మనకు తెలుసు ఎన్నో వాగ్దానాల్లో నేను కొన్ని వాగ్దానాలకు ఆ జోలికి మోను. ఎందుకంటే అది నిజంగా మోసపూరితమైన వాగ్దానాలు. కామారెడ్డి గ్యారంటీలు, వరంగల్లో గ్యారంటీలు, చేవళ్లలో గ్యారంటీలు. ఈ గ్యారంటీల పేరు మీద వారు ఆ రోజు ఓట్లు మాత్రం తీసుకున్నారు, కానీ ఆ వర్గానికి చేసింది ఏమీ లేదని చెప్పేసి కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీ కాదు తెలంగాణ ప్రజలు భావిస్తూ ఉన్నారు. ఈ యొక్క మున్సిపాలిటీ ఎన్నికలు కూడా ఈరోజు జరుగుతున్నాయనంటే కేవలం ఈ ప్రభుత్వము కేంద్రం నుంచి వచ్చేటటువంటి ఒక ఫైనాన్స్ కమిషన్ రికమెండేషన్లో వచ్చే నిధుల కోసము 72-73 అమెండ్మెంట్ కింద రావాల్సినటువంటి లోకల్ బాడీస్ గ్రామీణ ప్రాంతం కానివ్వండి, అర్బన్ బాడీ కానీ దానికోసం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ప్రభుత్వం దగ్గర నిధులు లేవు. నిధులే కాదు, వాళ్ళకు జీతాలు ఇవ్వడానికి కూడా నిధులు లేవు. మొన్న మా భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్సీలు మన ధారణ చేశారు ఇందిరా పార్క్ దగ్గర. ఆ ధారణ చేయటం కూడా కేవలం రిటైర్డ్ ఎంప్లాయీస్కు ఇంతవరకు పెన్షన్స్ ఇవ్వలేదు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వలేదు. వాళ్ళు చాలామంది ఈరోజు ఆత్మహత్యలు చేసుకున్న కుటుంబాలు ఉన్నాయి. 40 మంది ఆత్మహత్యలు చేసుకున్నారు, 38-39 ఆ ప్రాంతంలో. మరి రిటైర్డ్ ఎంప్లాయీస్కి కూడా మీరు పెన్షన్ ఇవ్వలేని పరిస్థితి ఉందంటే ఈ కాంగ్రెస్ పార్టీ తెలంగాణని ఏం చేస్తుందో ఒకసారి మనం ఆలోచిస్తాం. ఫస్ట్ టైం ప్రభుత్వ ఉద్యోగస్తులు కూడా సమయానికి జీతం రావట్లేదు. విశ్వవిద్యాలయాలు కూడా ప్రొఫెసర్లకు జీతాలు రావట్లేదు. సమయానికి జీతాలు రావట్లేదు, మాకు వస్తున్నాయని అంటే చెప్పిస్తారు వాళ్ళు. అట్లేం లేదు, జీతాలు ఇవ్వట్లేదు. జీతాలు ఇవ్వక అక్కడ ఉన్నటువంటి ఒక ఏదైతే ఎంప్లాయీస్ అక్కడ స్ట్రైక్ చేస్తూ ఉంటే, విద్యార్థులు స్ట్రైక్ చేస్తూ ఉంటే మన ముఖ్యమంత్రి గారు అక్కడ వెళ్ళారు. 2 సార్లు వెళ్ళారు. 1000 కోట్ల రూపాయలు ఇస్తామని చెప్పారు విశ్వవిద్యాలయానికి, ఉస్మానియా విశ్వవిద్యాలయానికి మాత్రమే. ఈరోజు ఒక్కసారి నేను మీడియా మిత్రులను అడుగుతా ఉన్నాను, ఒక్కసారి ఉస్మానియా విశ్వవిద్యాలయానికి పోయిరండి. ఈరోజు హాస్టల్స్ ఏ పరిస్థితులు ఉన్నాయి, మెస్సులు ఏ పరిస్థితులు ఉన్నాయి, విద్యార్థులు ఏ విధంగా చదువుతున్నారు, టీచర్స్ లేరు, నాన్ టీచింగ్ స్టాఫ్ లేదు. ఏ పరిస్థితి అయితే బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉండే అదే పరిస్థితి ఈరోజు కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నది. ఇది ఎక్కడ హామీలు నేను అడుగుతున్నాను. ఆ 1000 కోట్లు కూడా ఇస్తాను, ఇంతవరకు ఇవ్వలే. 1000 కోట్లు కాదు, రూపాయి కూడా ఇవ్వలే. అంటే పిల్లల జీవితాలతో ఎడ్యుకేషన్లో మీరు ఆడుకుంటున్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. హెల్త్ విషయంలో చూసినా కూడా ఈరోజు ఆరోగ్యశ్రీ కింద వేలాది కోట్లాది రూపాయలు ఈరోజు మీరు ప్రైవేట్ హాస్పిటల్స్కు బకాయిలు ఉన్నారు. బీదవాడు హాస్పిటల్ పోయి నేను చేరుతానంటే అతనికి హాస్పిటల్స్ ఆరోగ్యశ్రీ లేదు కాబట్టి అడ్మిషన్స్ కూడా ఇవ్వట్లేదు. ఆరోగ్య పరిస్థితి, రాష్ట్ర ఆర్థిక ఆరోగ్య పరిస్థితి బాగాలేగానే రాష్ట్రంలో ఉన్న ప్రజల ఆరోగ్య పరిస్థితి బాగలేదంటే వాళ్ళు ఎక్కడ పోవాలి అసలు? ఈ రకమైనటువంటి ఆలోచన ఈ ప్రభుత్వానికి, ఇంకా మనము పిల్లల్ని ఆదుకుందాం, రోగిస్తులను ఆదుకుందాం, ఏమైనా పోతే లేదు. ఇటేపు విద్యార్థులు చదువుతున్నటువంటి దీంట్లో వాళ్ళు చేసినటువంటి ఒక వాగ్దానాలు చాలా పెద్ద వాగ్దానం చేశారు. ఆ రోజు మేము విద్యార్థులకు, మేము నిరుద్యోగులకు 4000 రూపాయలు భత్తా ఇస్తున్నారు. ఎక్కడ పోయిన 4000 రూపాయలు భత్తా వదిలిపెట్టండి, కనీసం చదువుతున్న పిల్లలకు ఫీ రీఎంబర్స్మెంట్ ఏమైంది? 8000 కోట్ల రూపాయలు ఈరోజు పిల్లలకు ఇవ్వాల్సిన పరిస్థితి ఉన్నది. రైతు బంధువులు ఇవ్వలే. ఏ ఒక్క దీంట్లో కూడా ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం దేంట్లో కూడా వాళ్ళు వారి యొక్క వాగ్దానాలు కానీ ఆ గ్యారంటీలు కానీ పూర్తి చేయలేదు.
ఈ పురపాలక సంఘ ఎన్నికలు కాబట్టే నేను రాష్ట్ర ప్రజలకు మీ ద్వారా తెలియజేస్తాను. ఈరోజు అమృత్ స్కీమ్ కింద ఈరోజు అమృత్ స్కీమ్తో పాటు స్మార్ట్ సిటీస్ ఉన్నాయి. స్మార్ట్ సిటీస్తో పాటు మీకు స్వనిధులు ఉన్నాయి. స్వనిధి అంటే ప్రతి ఒక్క వెండర్ స్ట్రీట్ వెండర్స్కు 10,000 రూపాయలు వారికి సహకారం చేసి ఆర్థిక సహాయం చేసి వారికి ఉపాధి వచ్చేటట్టు ప్రయత్నం చేస్తాను. ఈరోజు తెలంగాణలో దాదాపు లక్షలాది మంది మున్సిపల్ ఏరియాస్లో అర్బన్ ఏరియాస్లో ఈ స్వనిధి కార్యక్రమాన్ని వాళ్ళు తీసుకుపోతారు ముందుకు. స్వనిధి కింద లక్షలాది మందికి ఈరోజు లబ్ధి పొందుతూ ఉన్నారు. కాబట్టి ఈరోజు కేంద్రం నుంచి వచ్చినటువంటి ఒక పథకాలు ఏదైతే ఉన్నాయో అది నేరుగా లబ్ధిదారికి అందుతూ ఉన్నది. మన రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి ఒక లబ్ధిదారులకు చెప్పండి, ఇందిరమ్మ ఇల్లు అన్నారు, ఒక్క ఇల్లు కూడా ఈరోజు అలాట్మెంట్ కాలేదని చెప్పి చాలా చోట్ల చెప్తాను. వాళ్ళు చెప్పొచ్చు మేము 3,000 కట్టినాం 6,000 కట్టినాం. మేము ఏ ఒక నగరానికి పోయినా ఎవ్వరు కూడా ఇంతవరకు మాకు ఈ సంబంధించినటువంటి ఒక ఇల్లు రాలేదు అన్నారు. గతంలో బెడ్రూమ్ అన్నారు, అది రాలేదు, డబుల్ బెడ్రూమ్, ఇక్కడ కూడా రాలేదు. కాబట్టి ఈ యొక్క మాటలు ఎక్కడి వరకు తీసుకుపోతున్నారంటే ఓట్లు వచ్చే వరకు మీకు ఇందిరమ్మ ఇల్లు ఇస్తాం అది ఇస్తాం చెప్తా ఉన్నారు, కానీ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత మర్చిపోతూ ఉన్నారు. నేను ఈ ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాను, ఈ యొక్క మున్సిపాలిటీస్కి మీరు చేసింది ఏంది? కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి ఒక 5 కిలోల బియ్యం కూడా మేము ఇస్తున్నాం, మోదీ గారు ఇస్తూ ఉన్నారు, మీరు ఇవ్వట్లే రేషన్ షాపులలో. అది మా ఒక నిధులు. అవి రోడ్లు మేమైతే చేస్తూ ఉన్నాయో, జాతీయ రహదారులకు కనెక్ట్ అయినటువంటి అనేక పట్టణాలు ఉన్నాయి, నగరాలు ఉన్నాయి. ఆ జాతీయ రహదారులు నిర్మాణం చేస్తున్నదే కేంద్ర ప్రభుత్వం. అంతేకాకుండా మున్సిపాలిటీస్ నుంచి గ్రామీణ ప్రాంతాలకు రోడ్లు ఏవైతే బ్లాక్ టాపింగ్ రోడ్స్ ఉన్నాయో ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన కింద ఈరోజు అనేకమైనటువంటి మున్సిపాలిటీస్కు మంచి రహదారులు దొరుకుతున్న విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఇదే కాకుండా ఎన్నో ఒక స్కీమ్స్ కింద మున్సిపాలిటీస్కు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తూ ఉన్నాయి. ఆ నిధులు దారి మళ్ళిస్తూ ఉన్నారు. ఈరోజు మున్సిపాలిటీస్లో ఇక్కడ చాలా పెద్ద కుంభకోణాలు జరుగుతూ ఉన్నాయి. ట్యాక్స్ పేరు మీద మున్సిపాలిటీస్లో ఉన్నటువంటి ఒక ట్యాక్స్ పేయర్స్ ఆ ధనాన్ని ఏం చేస్తూ ఉన్నారు, ఆ ఒక నిధులను ఏం చేస్తూ ఉన్నారు? నిన్న మనం లెక్క పెట్టాం. మేము 7 మున్సిపాలిటీ కార్పొరేషన్స్లో దాదాపు ఇప్పటి వరకు వసూలు చేసినటువంటి ఒక పన్నుని దుర్వినియోగమైంది. ఈ పన్నులకు సంబంధించినటువంటి ఒక దీంట్లో 2,500 కోట్లు పైగా కుంభకోణం జరిగిందని చెప్పేసి కూడా మేము చెప్తా ఉన్నాం. రాష్ట్రంలో బీఆర్ఎస్ కాంగ్రెస్లు బీజేపీపై చేస్తున్న ఆరోపణలను తిప్పికొడతామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు అన్నారు. హైదరాబాద్ నాంపల్లిలోని బీజేపీ కార్యాలయంలో మున్సిపాలిటీ ఎన్నికల ప్రచార రథాలను ఆయన జెండా ఊపి ప్రారంభించారు. ఎన్నికలు పూర్తయ్యే వరకు ఈ రథాలు రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతాయని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు చేరువ చేయడంలో ఇవి ఉపయోగపడతాయని స్పష్టం చేశారు. కేంద్రం ఇప్పటి వరకు రాష్ట్రానికి 12 లక్షల కోట్ల నిధులు అందించిందని రామచంద్రరావు వెల్లడించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో తనను విచారణకు పిలిస్తే వెడతానని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత స్పష్టం చేశారు. విచారణకు పిలవడాన్ని తప్పుపడుతూ కేటీఆర్ మాట్లాడడాన్ని తీవ్రంగా ఖండించారు. గుంటనక్కలతో కలిసి నాటకాలు ఆడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం కేసు విచారణను తేల్చడం లేదని ఆరోపించారు. సిట్ విచారణలో జరిగిందో కేసీఆర్ చెబితే బాగుంటుందని కవిత వ్యాఖ్యానించారు. చట్టానికి ఎవరు కూడా అతీతులు కాదనడానికి మాత్రం మనము ఆలోచన చేసుకోవాలి. కేసీఆర్ గారిని ఫోన్ ట్యాపింగ్ పిలిచిన తర్వాత కూడా మళ్ళా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు మాట్లాడుతూ విచారణకు పిలవడం నేరము ఘోరము అన్నట్టుగా మాట్లాడినారు. నేనేమంటున్నా, ప్రజా జీవితంలో ఉన్నప్పుడు అనేకమైన అంశాలు ఉంటే వాటి కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయాల్సి వస్తుంది. అసలు మమ్మల్ని విచారణకే పిలవద్దు అన్నట్టు మాట్లాడుతున్నారు. అసలు ఆ సిచ్యువేషన్ ఎందుకు వచ్చింది? ఇన్ని రోజులు పిలవలేదు కదా కేసీఆర్ గారిని విచారణకు. ఇప్పుడు ఆ సిచ్యువేషన్ వచ్చింది కదా. ఆ సిచ్యువేషన్ ఎందుకు వచ్చిందో ఇప్పటికన్నా అంతర్గతంగా వాళ్ళు పరిశీలన చేసుకోవాలి. 1, 2, ఒకవేళ పిలిచిండ్రు అనుకోండి విచారణకు, పోక తప్పదు. ఇప్పుడు రేపు నన్ను పిలిచినా పోతా. చట్టానికి అందరం కూడా సహకరించాలి, పిలిచినప్పుడు పోతాం. కాకపోతే ఆ యొక్క ఆలోచన విధానం ఏదైతే ఉన్నదో అందులో మార్పు రానంత కాలం బీఆర్ఎస్ పార్టీని మాత్రం ఎవడు కూడా బాగు చేయలేడు. కాంగ్రెస్ గవర్నమెంట్
గుంటనక్కగతోని కంప్లీట్గా మ్యాచ్ ఫిక్సింగ్లు ఉన్నారు కాబట్టి వాళ్ళు దీన్ని కంక్లూడ్ చేయరు. నిజమైన నేరస్తులు బయటకు వస్తారని నేను అనుకుంటలేను. ఏదో టైంపాస్ చేసి ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలు 10-11 రోజులు హడౌట్ చేసి వదిలేస్తారేమో అనేటటువంటి ఆలోచన నాకున్నది. కాబట్టి కాంగ్రెస్ హ్యాస్ టు ప్రూవ్ ఇఫ్ ద గవర్నమెంట్ ఈస్ ట్రాన్స్పరెంట్, ఇఫ్ దే ఆర్ సీరియస్, ది ఇన్వెస్టిగేషన్ షుడ్ గో ఫార్వర్డ్. ఏడబోతుంది 2 ఏళ్ల నుంచి ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉంది, తిరిగిన దగ్గరే తిరుగుతూ ఉన్నది. సో స్టాండ్ వేసి సైకిల్ దొక్కినట్టు ఉంది పరిస్థితి. అట్లా కాకుండా కంక్లూడ్ కావాలని కోరుతున్నాను నేను. కేంద్ర పన్నుల్లో రాష్ట్రాలకు 41% వాటా ఇవ్వాలని 16వ ఆర్థిక సంఘం సిఫార్సు చేసింది. రెవెన్యూ, రాష్ట్రం రంగాల వారీ గ్రాంట్ల విధానాన్ని రద్దు చేసింది. ఫలితంగా రాష్ట్రాలు 4.66 లక్షల కోట్లు కోల్పోనున్నాయి. గ్రాంట్ల రద్దుతో ఆంధ్రప్రదేశ్ 38,294 కోట్లు, తెలంగాణ 5,386 కోట్లు నష్టపోనున్నాయి. కేంద్ర వనరుల్లో రాష్ట్రాలకు పంపిణీ చేసే వాటాను 15వ ఆర్థిక సంఘం తరహాలోనే 41%గా 16వ ఆర్థిక సంఘం ఖరారు చేసింది. అయితే ఇతర గ్రాంట్లలో కోత పెట్టి బయటకు కనిపించని వాత పెట్టింది. రెవెన్యూ లోటును ఎదుర్కొంటున్న రాష్ట్రాల ఆర్థిక భారాన్ని పూడ్చేందుకు 15వ ఆర్థిక సంఘం ఇచ్చిన గ్రాంట్లను 16వ ఆర్థిక సంఘం పూర్తిగా పక్కన పెట్టింది. రంగాల వారీ రాష్ట్రాల ప్రత్యేక గ్రాంట్లకు తెరదించింది. దీనివల్ల గత 5 ఏళ్లతో పోలిస్తే వచ్చే 5 ఏళ్లలో రాష్ట్రాలు 4,66,150 కోట్ల ఆదాయం కోల్పోనున్నట్లు తేలింది. రెవెన్యూ లోటు గ్రాంట్ల కింద 15వ ఆర్థిక సంఘం ఏపీ, అసోం, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక, కేరళ, మణిపూర్, మేఘాలయ, మిజోరం, నాగాలాండ్, పంజాబ్, రాజస్థాన్, సిక్కిం, తమిళనాడు, త్రిపుర, ఉత్తరాఖండ్, పశ్చిమ బెంగాల్లకు కలిపి 5 ఏళ్ల కాలానికి 2,94,514 కోట్లు సిఫార్సు చేసింది. ఇందులో ఏపీ వాటా 30,497 కోట్లుంది. ఇప్పుడు ఆ విధానాన్ని పూర్తిగా రద్దు చేయడం వల్ల రాష్ట్రాలకు కోత పడనుంది. రంగాల వారీ రాష్ట్రాల ప్రత్యేక గ్రాంట్ల కోత వల్ల ఆంధ్రప్రదేశ్ 8,294 కోట్లు, తెలంగాణ 5,386 కోట్లు నష్టపోనున్నాయి. దీని కింద మొత్తంగా అన్ని రాష్ట్రాలు కలిపి 171,636 కోట్లు కోల్పోనున్నాయి. 16వ ఆర్థిక సంఘం సిఫార్సుల కారణంగా స్థానిక సంస్థలకు 5 ఏళ్లలో 7,91,493 కోట్లు గ్రాంట్లు రానున్నాయి. దీనికి తోడు ఎస్డీఆర్ఎఫ్ కింద 1,63,521 కోట్లు, ఎస్డీఎంఎఫ్ కింద 40,880 కోట్లు కేటాయించింది. ఈ 2 పద్దుల కింద రాష్ట్రాలకు 9,95,894 కోట్లు అందనున్నాయి. 15వ ఆర్థిక సంఘం హయాంలో స్థానిక సంస్థలకు 5,58,962 కోట్లే వచ్చాయి. గతంతో పోలిస్తే ఇప్పుడు 4,36,932 కోట్లు పెరగనున్నాయి. 15వ ఆర్థిక సంఘం అన్ని గ్రాంట్లు కలిపి 10,33,062 కోట్లు రాష్ట్రాలకు కేటాయించగా ఇప్పుడు అది 9,95,894 కోట్లకు తగ్గిపోనుంది. అంటే రాష్ట్రాలు నికరంగా 37,168 కోట్లు నష్టపోనున్నాయి. 16వ ఆర్థిక సంఘం రాష్ట్రాలకు వెయిటేజీ ఇవ్వడంలో జనాభాకే ఎక్కువ మార్కులు కేటాయించింది. అదే సమయంలో డెమోగ్రఫిక్ పనితీరు, రాష్ట్ర విస్తీర్ణం, తలసరి ఆదాయ తేడాలకు మార్కులు తగ్గించింది. అయితే దేశ జీడీపీకి రాష్ట్రాలు అందించే చేయూతకు 10 మార్కులు కేటాయించింది. 15వ ఆర్థిక సంఘం పరిగణలోకి తీసుకుని ఈ కొత్త కోణాన్ని 16వ ఆర్థిక సంఘం తీసుకుని కొత్త వెయిటేజీ ఇచ్చింది. అలాగే పన్ను వసూళ్లు, ఆర్థిక క్రమశిక్షణ కోసం రాష్ట్రాలు చేసే ప్రయత్నాల్ని పూర్తిగా పక్కన పెట్టింది. దీనివల్ల రాష్ట్రాల వెయిటేజీలో తేడాలొచ్చాయి. 16వ ఆర్థిక సంఘం సిఫార్సులతో దక్షిణాది రాష్ట్రాలకు వెయిటేజీలో కొంత మేలు జరిగింది. 15వ ఆర్థిక సంఘం దక్షిణాది రాష్ట్రాలన్నింటికీ కలిపి 15.8% వెయిటేజీ ఇవ్వగా 16వ ఆర్థిక సంఘం దాన్ని 17.001% పెంచింది. దీనివల్ల కేంద్ర పన్నుల్లో ఈ రాష్ట్రాలకు నికరంగా 1.201% వాటా పెరిగింది. లెక్కల ప్రకారం చూస్తే ఈ రాష్ట్రాలు 18,330.31 కోట్ల నికర ప్రయోజనం పొందాయి. జనాభాను ప్రాతిపదికగా తీసుకుని వెయిటేజీ ఇస్తే నష్టపోతామని, క్రమశిక్షణతో అమలు చేసిన కుటుంబ నియంత్రణను పరిగణలోకి తీసుకుని ప్రోత్సాహమివ్వాలని దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రులంతా 16వ ఆర్థిక సంఘాన్ని కోరారు. ఆ డిమాండ్లతో పాటు ఇతర సామాజిక, ఆర్థిక కోణాల్ని పరిగణలోకి తీసుకుని ఆర్థిక సంఘం ఇదివరకున్న వెయిటేజీని సవరించింది. వెయిటేజీని మార్చడం వల్ల మొత్తం 28 రాష్ట్రాల్లో 14 లబ్ధి పొందుతుండగా మరో 14 నష్టపోనున్నాయి. వెయిటేజీ తగ్గిన రాష్ట్రాల్లో యూపీ, బీహార్, మధ్యప్రదేశ్, పశ్చిమ బెంగాల్, రాజస్థాన్, ఒడిశా, ఛత్తీస్గఢ్, అరుణాచల్ ప్రదేశ్, త్రిపుర, మేఘాలయ, మణిపూర్, నాగాలాండ్, గోవా, సిక్కింలు ఉన్నాయి. ప్రస్తుత లెక్కల ప్రకారం కేంద్ర వనరుల్లో వాటా అందుకునే రాష్ట్రాల్లో ఏపీ 8, తెలంగాణ 16వ స్థానంలో ఉన్నాయి.
తిరుమల శ్రీవారిని భారత అంధుల క్రికెట్ జట్టు టీమిండియా ఫీల్డింగ్ కోచ్ దిలీప్ దర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో వారంతా స్వామివారి సేవలో పాల్గొన్నారు. అంధుల క్రికెట్ టీంను టీటీడీ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాటు చేశారు. వారు శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఏమి ప్లాన్ చేయలేదు, చేస్తున్నారు ప్లాన్స్. చాలా అంటే చాలా గర్వంగా అనిపిస్తుంది మనకు. మేము హిస్టరీ క్రియేట్ చేశాము. ఫస్ట్ T20 వరల్డ్ కప్లోనే మేము మా దేశానికి కప్పు తీసుకురావేది మాకు చాలా అంటే చాలా గర్వంగా ఉంది. మళ్ళీ మాకు కర్ణాటక గవర్నమెంట్ అవ్వచ్చు, ఆంధ్ర గవర్నమెంట్ అవ్వచ్చు, చాలా అంటే చాలా సపోర్ట్గా ఉన్నారు. వాళ్ళకందరికీ నా తరపు నుంచి మళ్ళీ నా టీం తరపు నుంచి చాలా అంటే చాలా ధన్యవాదాలు. ఫస్ట్లీ చాలా ఆనందంగా ఉంది, ఎందుకంటే మాకు చాలా తక్కువ టైం ఉండే. ఎందుకంటే న్యూజిలాండ్ సిరీస్లోనే నేను అయిపోయి నిన్ననే వచ్చాను. అదృష్టాన్ని ఈరోజు నాకు దర్శనం కుదిరింది. సో వరల్డ్ కప్ ముందు దర్శనం చేసుకోవాలనుకున్నాను. అదృష్టం మంచిగా అయింది దర్శనం కూడా. ఇప్పుడు మీరు చూసారు కదా, న్యూజిలాండ్ సిరీస్ మన T20 సిరీస్ చాలా మంచిగా అయింది. మాకు కావాల్సిన బాక్సెస్ అన్నీ టిక్ అయిపోయినాయి. ఎందుకంటే బ్యాట్స్మెన్, బౌలింగ్, ఫీల్డింగ్ అన్ని పరంగా మాకు మంచి సిరీస్ అయింది. అది టీంలో హెల్తీ కాంపిటీషన్ అనేది చాలా మంచిది. దానివల్ల ఏంటంటే క్యాప్టెన్కైనా కోచ్కైనా చాలా డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటుంది. సో ప్రస్తుతం చూస్తే ఫ్రేమ్ ఆఫ్ మైండ్ పైనుంచి బ్యాట్స్మెన్ బ్యాటింగ్ పరంగా చూసినా కానీ అందరూ మంచి ఫామ్లో ఉన్నారు. బౌలింగ్ కూడా మంచి ఫామ్ ఉంది. టుగెదర్గా T20 జనరల్గా ఎట్లా అంటే కొంచెం మన లక్ ఉన్నా కానీ ఓవరాల్గా మన ప్రిపరేషన్ అయినా టీం అయినా చాలా స్ట్రాంగ్ ఉంది.